కొడంగల్లో కాంగ్రెస్ మెజారిటీని తగ్గించి తనను కింద పడేయాలని కొందరు కుట్ర చేస్తున్నారన్నారు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి. కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో 10 ఏళ్ల బడా పారిశ్రామికవేత్తలే లాభపడ్డారు తప్ప సామాన్యులకు ఒరిగిందేమీ లేదన్నారు మంత్రి సీతక్క. నేతన్నలను తప్పకుండా ఆదుకుంటామన్నారు పొన్నం ప్రభాకర్. ప్రధానిగా మోదీ, సీఎంగా కేసీఆర్ కొడంగల్కు 10 పైసలు కూడా ఇవ్వలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ పాలమూరు ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మండలాల వారీగా సమీక్ష జరిపారు. పార్లమెంటు ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఓట్ల కోసం కొంతమంది మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. కొడంగల్లో కాంగ్రెస్ మెజార్టీ తగ్గించాలని జరిగే కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలన్నారు రేవంత్. ఇవాళ అరుణమ్మ బయలుదేరింది. నేను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలను. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు గాని నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు. దానివల్ల నీకు లాభమైంది, నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగుతున్నా. నరసింహారెడ్డి అరుణమ్మ ఎట్లన్నా చేసే కొడంగల్ తుట్టి చేయాలి, తూటు ఒడవాలి. అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీయాలని అలా కంకణం కట్టుకొని ఇక్కడికెళ్ళి చీకట్ల తిరుగుతున్నారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా వంశీచంద్రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా తేవడానికి అవసరమైతే ప్రధానమంత్రితో కొట్లాడతాడు. మధ్యాహ్నం కొడంగల్కు చేరుకున్న రేవంత్ కు స్థానిక నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మరోవైపు హైదరాబాద్ నుంచి కొడంగల్ బయలుదేరిన రేవంత్ కాన్వాయ్లోని ఓ ల్యాండ్ క్రూజర్ వాహనం టైర్ పేలి పంక్చర్ అయింది. వికారాబాద్ జిల్లా మన్నెగూడ దగ్గర ఘటన జరిగింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. అదానీ, అంబానీల అభివృద్ధి తప్ప దేశంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు, కోఆర్డినేటర్ల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. 6 గ్యారంటీలతో ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నేతలు సీతక్క సమక్షంలో పార్టీలో చేరారు. ఎప్పుడు ఆడబిడ్డలు అన్నలు బాగుండాలి, మా అన్నల కుటుంబాలు బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి మేము కూడా మనల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి నేను కూడా మిమ్మల్ని నమ్ముకుంటా ఉన్నా. దయచేసి ఈ ఒక్క అవకాశం ఇద్దాం. అభివృద్ధి బాధ్యత ఈ జిల్లాది నాది. బీజేపీ రాముడి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుక్కునే దుస్థితికి వచ్చిందని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. చేనేత బోర్డును రద్దు చేసిందే బీజేపీ అన్నారు. తమిళనాడుకు కేంద్రం ఎన్ని నిధులిచ్చింది, రాష్ట్రానికి ఎన్ని నిధులిచ్చిందో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. నేతన్నలను పూర్తి స్థాయిలో ఆదుకుంటామన్నారు. నేతన్నల జీవితాలతో రాజకీయ ఆట, ఒకవైపు టిఆర్ఎస్, ఒకవైపు భారతీయ జనతా పార్టీ. గత 10 సంవత్సరాలుగా ఈ 2 ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చి 4 నెలలు మాత్రమే అయింది. నేతన్నల పేరు మీద శివ రాజకీయాలు ఈ 2 పార్టీల నేతలు కలిసి వాళ్లకు ఉన్నటువంటి హిడెన్ ఎజెండా స్నేహితం మేరకు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో. ఖమ్మం ఎంపీ సీటు ఎవరికిచ్చినా భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైతుల పట్ల కేసీఆర్ దొంగ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కు ఓటీసీ తప్పు చేయొద్దన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరొచ్చినా, ఎవరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినా ఆ అభ్యర్థిని మొన్న ఇదే వైరా నియోజకవర్గం నుంచి ఏదైతే మీరు మెజార్టీ ఇచ్చారో దానికి ఇంకా 15,000 ఓట్లు అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థికి ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ముమ్మరంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ సెగ్మెంట్ బూత్ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ దానం నాగేందర్తో పాటు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్, సీనియర్ నేతలు పాల్గొన్నారు. కల్వకుర్తిలో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి మల్లు రవి. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు మొదలయ్యాయి. 7,149 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పటికే 5,422 కొనుగోలు కేంద్రాలు తెరుచుకున్నాయి.
మిగతా 1727 కేంద్రాలు మరో 2 రోజుల్లో తెరుచుకుంటాయని సర్కారు ప్రకటించింది. వడ్ల సేకరణకు 18,85,00,000 గన్ని సంచులు అవసరమవుతాయని, ఇప్పటికే 14 కోట్ల గన్ని సంచులు అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. ఏడాది దాదాపు 75,40,000 మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు జరుగుతాయని అంచనా వేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఫ్రీ బస్ జర్నీకి ఫుల్ రెస్పాన్స్ వస్తుంది. 4 నెలల్లోనే మహిళలు 1,100 కోట్లకు పైగా ఆదా చేసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. సగటున డిసెంబర్లో 26,99,000 మంది, జనవరిలో 28,10,000 మంది ప్రయాణించగా, ఫిబ్రవరిలో 30,56,00,000 మంది, మార్చిలో 31,42,000 మంది మహిళలు ఫ్రీ బస్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ 4 నెలల్లోనే 1,177 కోట్ల రూపాయల విలువైన జీరో టికెట్స్ ఇచ్చినట్లు తెలిపారు ఆర్టీసీ అధికారులు.